అయితే మాండవ్యుని కథని కూడా మీరు చాలా బాగా ఇప్పుడున్న సమాజానికి పిల్లలకి సంబంధించిన క్రిమినల్ లాస్ ఎలా ఆ కథకి ఇక్కడికి రూల్స్ అన్వయిస్తాము. లింక్ ఉందో అనేది చెప్పారు. ఒకసారి అది చెప్తారా? మాండవ్యుడు ఒక ఋషి కుమారుడు. ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. దొంగలు ఒక రాజాస్థానంలో దొంగలు పడి సంపదలు దొంగిలించి తీసుకొని వస్తుంటే రాజభటులు తరుముకుంటూ వస్తారు. వీడు ఆ దొంగలు వచ్చి ఈ మాండవ్యుని ఆశ్రమంలో దాక్కుంటారు. వచ్చిన రాజభటులు మాండవ్యుడిని అడుగుతారు, ఇక్కడికి దొంగలు వచ్చారు స్వామి, మీరేమైనా చూసారో ఉంటే చెప్పండి ఆ చూకని. ఆయన విచక్షణలో పడతారు. నిజం చెప్తే దొంగల ప్రాణాలు పోతాయి, నిజం చెప్పకపోతే అబద్ధ దోషం పాపం అంటుకుంటుంది. ఏం చేయాలని చెప్పి కొద్దిసేపు ఆలోచించి ఒక అబద్ధం చెప్పినందువల్ల 5 ప్రాణాలు రక్షింపబడుతున్నాయి కాబట్టి ఈ చిన్న అబద్ధం చెప్దాంలే అని నేను చెప్పి అబద్ధం చెప్తా అంటే నాకు తెలియదు అని మౌనం వహిస్తాడు. సరే వాళ్ళే పోయి వెతికి పట్టుకొని తీసుకుపోయి రాజుకు ఒప్పగిస్తే వాళ్ళకి శిక్షలు వేస్తాడు. ఈ పోతూ ఈ దొంగలతో కూడా ఈ మునిని కూడా పట్టుకొని పోతాడు. అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనేటువంటి కారణంగా, నీ ఆశ్రమంలో ఉన్నా కానీ నువ్వు మాకు చెప్పలేదు కదా, నీ దోషం అని చెప్పి ఈయన కూడా రాజు ఈయనకి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వని కారణంగా శూలపురతము అనేటువంటి శిక్ష విధిస్తాడు. ఆయన అనుభవిస్తాడు, రాజేసిన శిక్షను అనుభవిస్తాడు. అక్కడేం వాదన పెట్టుకోడు. ఆయన అనుభవించి మళ్ళీ శిక్ష తీరిన తర్వాత కొంతకాలం ఉండి తర్వాత ఆయుధీరి చనిపోయి యమ సదనానికి పోతాడు. అక్కడ యమధర్మరాజుతో వాదన పెట్టుకుంటాడు ఈయన మాండవ్యుడు. ఏమయ్యా నాకు ఇంత పెద్ద శిక్ష విధించినావు, నేను అంత పెద్ద తప్పే చేసినాను, అది పెద్ద శిక్ష కదా శూలపురతం అంటే, మరి అంత ఘోరమైన పాపం నాకు తెలిసి నేనేం చేయలేదు, ఎందుకు ఇది చేసినట్టు. ధర్మరాజు చెప్తాడు, ఏంది స్వామి మీరు త్రికాలజ్ఞులు, మీకు తెలియదా మీరేం చేసినారు? మీరు చిన్నప్పుడు తూనీగులకి తోకలకి ముళ్ళు గుచ్చి వాటిని ఎగరనీయకుండా బాధ పెట్టినారు కదా, తూనీగుల తోకలకు ముళ్ళు గుచ్చినారు కాబట్టి మీకు ఇప్పుడు శూలపురతం శిక్ష పడింది, అలాంటిదేను అని. అప్పుడు ఈయన ఆలోచిస్తుంది, నిజమే, నేను ఆడిన మాట నిజమే, అయితే నాకు తెలియదు కదా, అది తప్పని తెలియదు కదా, నేను చిన్నపిల్లవాడిని, బాలుడిని. అంటే విచక్షణ, ఇది తప్పు, ఇది మంచి, ఇది చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానం రాకపూర్వం జరిగినటువంటి విషయానికి తెలివిగల్లావాడు చేసేటువంటి వాడికి వేసేటువంటి శిక్షలు వేయించునా అని చెప్పి ఆలోచించట్లే. కాబట్టి మీకు ఇది పొరపాటు స్వామి, చిన్నపిల్లలకి విచక్షణ జ్ఞానం ఉండదు కాబట్టి వాళ్ళు తప్పులు చేస్తారు, ఆ తప్పులకి వాళ్ళను సరిదిద్దేటువంటి శిక్షలే ఉండాలి కానీ ఇలాంటి కఠిన శిక్షలు ఉండకూడదు అని చెప్పి మీరు ఇట్లా నాకు ఈ మాత్రం కూడా తెలుసుకోకుండా ఇచ్చినారు కాబట్టి శాపం పెడతారు. మీరు మానవ జన్మ ఎత్తి కొంతకాలం మానవుడిగా జీవిస్తుడుగా, అదే విదురుడుగా పుట్టాడు ఈయన. అక్కడ కాగిపోలేదు, ఒక మర్యాద చేస్తాడు. ఇక్కడ మర్యాద అంటే కట్టడి, మన భాషలో చెప్పాలంటే చట్టం. ఇక్కడ మర్యాద అంటే రిక్వెస్ట్ అని, రెస్పెక్ట్ అని కాదు. మన వ్యవహారంలో చెప్పాలంటే కట్టడి, న్యాయ చట్టపరంగా చెప్పాలంటే చట్టం. అదేమిటి అంటే చిన్నపిల్లలకి ఏదో 15-16 సంవత్సరాలు లిమిట్ పెట్టి ఆ వయసు వచ్చి, అంటే వాళ్ళకి విచక్షణ జ్ఞానం కలిగేంత వరకు చేసేటువంటి తప్పులు అవి పొరపాట్లుగానే స్వీకరించాలి, దానికి తగినటువంటి శిక్షలు అంటే వాళ్ళు తెలుసుకునేటువంటి శిక్షలే విధించాలి కానీ ఇలాంటివి చేయకూడదు అని చెప్పి అంటే ఈ ఏజ్ లిమిట్ పెట్టాడు అక్కడ. అదే ఇప్పుడు ఈనాటి ఇండియన్ పీనల్ కోడ్ లెక్కన మనం తీసుకుంటే చిల్డ్రన్ యాక్ట్కి అదే బేస్. మాండవ్య కథ సామాన్య పాఠకుడు మాండవ్యుడి కథ చదివితే కథ వరకే చదువుతాడు. మహా అంటే ఎవరన్నా ఫీల్ అయ్యి ఉంటే పాపం ఇంత పెద్ద శిక్ష వేస్తున్నారు ఎందుకని అనుకోవచ్చు. అంతేగాని ఈ బాల నేరస్తుల చిల్డ్రన్ యాక్ట్కి దీనికి లింక్ ఉందనేటువంటి ధోరణి ఎవరికి రాదు. అలాంటివే పరిశోధకులు చేస్తారు. అది ఈనాటి సమాజం దృష్టిలో పెట్టుకొని చెప్పేటువంటి విషయాలు.